ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సింగం భరత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తన వ్యక్తిగత ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకే తనపై స్థానిక ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని సింగం భరత్ రెడ్డి ఆరోపించారు. రుద్రవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఒక పొలాన్ని తాను అక్రమంగా లాక్కున్నానని కొందరు వ్యక్తులు ఆరోపిస్తున్నారని, అందుకు రుజువులు వారి వద్ద ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. 2022వ సంవత్సరంలో మల్లేశ్వర్ రెడ్డి, భోగయ్య అనే వ్యక్తుల వద్ద నుండి తాను ఆ పొలం కొనుగోలు చేయడం జరిగిందని భరత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూమి హక్కు పాస్బుక్లను, రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా ఆయన మీడియా ముందు ఉంచారు. కాగా తనపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఆ పొలం తనదని ఎర్రన్న అలియాస్ బద్రి వెంకటయ్య అనే వ్యక్తి ఆరోపణలు చేయడాన్ని భరత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో కాదని, స్థానిక ఎమ్మెల్యేనే తనపై ఉసిగొల్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనపై ఎస్సీ ఎస్టీ కేసును కూడా పార్టీలో ఉన్నప్పుడే నమోదు చేయించారని సింగం భరత్ రెడ్డి ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మొన్న ఒక ఎర్రన్న బద్రి వెంకటయ్య అలియాస్ ఎర్రన్న అనే వ్యక్తి నా మీద నేను అతని పొలంని లాక్కున్నానని చెప్పేసి, అతని పొలం నేను దౌర్జన్యంగా తీసుకున్నానని చెప్పి నా మీద మాట్లాడుతూ, అదేవిధంగా ఇంతకుముందు కూడా 2 సార్లు నా తండ్రి గారి గురించి అసభ్యంగా మాట్లాడించారు. అది మాట్లాడించిన కూడా ఎవరు? ఎమ్మెల్యే గారే. ఈరోజు అదే పొలం విషయం మీద నేను మీ అందరికీ వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు, ప్రూఫ్లు చూపించండి, సాక్ష్యాలు చూపించండి, ఊరే గుడ్డగాల్చి మసి మీద పోయాకండి అని అంటున్నారు. మీకు ఈరోజు సాక్ష్యాలతో సహా, ప్రూఫ్తో సహా చూపిస్తాను. దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అది తెలుసుకుందాం వాళ్ళ దగ్గర నుంచే. ఈరోజు నేను 2022లో ఆగస్టులో నేను పొలం తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళకి సంబంధించిన పాస్బుక్లు ఇవి. అదేవిధంగా ఇది నా పొలానికి నాకు వచ్చిన పాస్బుక్. ఇవి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు. మీకు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు అందరికి ఇస్తాను. మీరు కూడా చదివి వాళ్ళకు కూడా చూపించి ఇది ఎలా నాకు వచ్చిందనే దాని మీద మీరు వాళ్ళకి తెలియజేయండి. అదేవిధంగా నా పొలాన్ని రెడ్ మార్క్ పెట్టారని చెప్పేసి మొన్న అఖిలప్రియ గారు ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడారు. ఆ రెడ్ మార్క్ పెట్టిన పొలం నాదే. అది అంటే నేను కొన్నప్పటి నుంచి దాన్ని నేను ఏం లోన్ పెట్టకుండా, ఏం కాకుండా, ఏం చేయకుండా, దాన్ని ఎవరికి నేను విక్రయించకుండా దాన్ని రెడ్ మార్క్లో పెట్టించారు. అంటే వీళ్ళ దౌర్జన్యం ఏంటంటే, ప్రభుత్వం మాది, మేమున్నాము, ఎవరి మీదైనా మేము కేసులు పెట్టిస్తాం, ఎవరి మీదైనా మేము పొలాలు స్వాధీనం చేసుకుంటాము, వాళ్ళకి సంబంధించిన ఏది కూడా వాళ్ళు ఎదగకూడదు. వాళ్ళు మా దగ్గర నుంచి పోయిన తర్వాత, మా దగ్గర ఉన్నప్పుడే ఎదగరు వాళ్ళు, ఎదగనేయం ఎట్లా మేము, మా దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఎదగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు నాకు సంబంధించిన పొలాన్ని రెడ్ మార్క్లో పెట్టించారు. నాది 785-1 పొలం 2 ఎకరాల 14 సెంట్లు, నర్సాపురం విలేజ్ పొలిమేరులో ఉంది నాది. ఆ రోజు నేను పార్టీ మారక ముందే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ఈ ఎర్రన్న అనే వ్యక్తిని నా మీద ఉసిగొల్పి నన్ను ఆ పొలంలోకి దిగనీయకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. అంటే పార్టీ మారక ముందే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. దానికి సంబంధించిన అర్జీలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తాను నేను. ఇప్పుడు మేము పొలాలు కొనకూడదు, మేము ఎదగకూడదు, మేమేం చేయకూడదా? మేము ఎప్పటి నుంచి మేము రాజకీయం చేస్తున్నాం మీ కుటుంబానికి? మా తండ్రి గారు ఆల్మోస్ట్ 80s నుంచి మీ కుటుంబంతో ఉన్నాడు. అంటే తిమ్మారెడ్డి గారి దగ్గర నుంచి మీ కుటుంబంతో ఉన్నాడు. అప్పటి నుంచి కూడా నా తండ్రి కష్టపడి ఒక అభిమానంతో, మీది అవసరం, మాది అభిమానం, ఒక అభిమానంతో మీ ఇంటికి సేవ చేసుకుంటా ఒక కార్యకర్తగా ఉంటూ, అక్కడి నుంచి ఎదుగుతూ చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో మనకు సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ నా తండ్రి ఆశ్రయం కల్పించి, కేసులున్నా ఏదున్నా కూడా ఆశ్రయం కల్పించి, వీళ్ళు ఎప్పుడు ఊర్లో ఉండకుండా కూడా నా తండ్రి చూసుకునేవాడు. అలాంటి నా తండ్రిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. ఇదే ఎమ్మెల్యే గారి గురించి మా తండ్రి గారి గురించి తెలియకపోవచ్చు ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే నా ఏజ్ కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు అనేది ఆయన తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ తండ్రికి తెలుసు కదా ఏందనేది.
కనీసం ఆయనన్న చెప్పాలా, ఇలా జరుగుతుంది మా చేయొద్దు ఇట్లా అని చెప్పేసి చెప్పాలా. ఆయన కూడా ఏం చెప్పడం లే, ఆయన మౌనంగా ఉండిపోతున్నాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడో నాకు అర్థం కావట్లే. ఆయన అటుపక్కన నేను చేసింది 2012లో నా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను బతిమలాడి ఇదే ఎమ్మెల్యే నన్ను తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి మొన్నటి వరకు, అంటే నేను పార్టీ మారేంత వరకు 10 ఏళ్ళు కష్టపడిన ఆయన కోసం. ఒక రూపాయి ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా. ఎవరైనా పదవి ఉన్న దగ్గరికే పోతారు, కానీ పదవి లేని దగ్గరికి నేను వెళ్ళి నీకోసం కష్టపడి తిరిగి చేసి అన్నీ చేసి ఈరోజు 1 రూపాయి సంపాదించకుండా ఏం చేయకుండా పొట్టి చేతులతో నేను బయటికి వచ్చాను మీ దగ్గర నుంచి. సరే, మీ ఆస్తులతో ఎన్ని పెరిగినాయి ఈ మధ్యకాలంలో, నా ఆస్తులు ఎన్ని పెరిగినాయో లక్ష్మీనారాయణ స్వామి మీద ఒట్టేసి చెప్దాం. ఇదే మన అందరూ అడుగుతున్నా. లక్ష్మీనారాయణ స్వామి మీద ఒట్టేద్దాము, ఇద్దరము పోయి నీ ఆస్తి ఎంత పెరిగినా నా ఆస్తి ఎంత పెరిగినాయని మాట్లాడదాం. ఇప్పుడు పార్టీ మారితేనే కేసులు పెట్టేస్తారు మీరు. అంటే మీరు 2004లో ఇండ్లు అమ్ముకొని పోయిన తర్వాత కూడా అప్పుడు ఎవరికి ఒక కార్యకర్త చెప్పకుండా, ఒక నాయకుడిని చెప్పకుండా మీరు ఇండ్లు అమ్ముకొని మీరు వెళ్ళిపోయినారు. మాత్రము మిమ్మల్ని ఎవరేమనకూడదు. మీరు మళ్ళీ 2009లో వచ్చినా కూడా 12 వచ్చి మిమ్మల్ని స్వాగతించాలని చేయాలా. అంటే పీక్స్ టైంలో మీరు ఒక ఫ్యాక్షన్ ఉన్న టైంలోనే మీరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మీకు పదవులు వచ్చినాక మాలాంటి వాళ్ళ మీద, అంటే దగ్గరగా ఉన్న వాళ్ళ మీద, అంటే నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు ఆయన చుట్టుపక్కల. అమ్ముకునే వాళ్ళు మాత్రం మొత్తం ఆయన చుట్టుపక్కలే ఉన్నారు. ఈరోజు గంగుల ప్రతాప్ రెడ్డి గారు 2004లో వీళ్ళు అమ్ముకొని పోయిన తర్వాత పోటీ చేసినారు. పోటీ చేసిన తర్వాత ఆ రోజు ఆశ్రయం ఇచ్చింది కూడా మా తండ్రే. ఆ రోజు 2004లో కూడా మా తండ్రే మీకు ఆశ్రయం ఇచ్చి ఇక స్థానం కల్పించి మీకు చేసినాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా మీకు లేదు. ఎంతసేపు ఉన్నా అవసరానికి వాడుకుందాం వీళ్ళను, అభిమానం కాదు అవసరానికి వాడుకుందాం వీళ్ళను అనే విధంగా తప్ప వేరే విధంగా ఏమీ లేదు మీ దగ్గర. ఇంకోటి, నా తండ్రి గురించి ఇష్టం వచ్చినట్టు సారా అమ్ముకొని బతన్నాడు, దొంగతనం చేసి బతన్నాడు, ఇట్లా అంటే నానాక భాష నుండి మాట్లాడించినారు. నీకు నిజంగా మా తండ్రి అలాంటి చేసినాడని చెప్పి చూపించు మళ్ళా. అంటే సరే, అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా జరిగినచ్చు, కానీ నువ్వు ఈరోజు ఒక ఎమ్మెల్యే మొన్న అది గాల్లో, జగన్మోహన్ రెడ్డి గాల్లో ఎమ్మెల్యే అయినా ఉన్నావు. నువ్వు ఈ ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు ఇంత చేస్తున్నావంటే, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావంటే, ఇంకా నీకు మళ్ళా ప్రజలు పట్టం కడితే నీకు ఏమైనా ఉంటుందని కానీ పరిస్థితి. సరే, నన్ను ఎప్పుడు మాట్లాడితే ఏమంటారు, నేను వాళ్ళ పొలం తీసుకున్నా అంట, బద్రి వెంకటయ్య పొలం నేను తీసుకున్నా అంట, నేను వాళ్ళ పొలం, అతని పొలం నేను దౌర్జన్యంగా తీసుకున్నా అంట. దౌర్జన్యం ఏంటంటే, ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, పాస్బుక్ నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఒక డాక్యుమెంట్ కానీ ఒక పాస్బుక్ కానీ నీకు సంబంధించిన ఏదన్నా ఉంటే ఆ ప్రూఫ్ తీసుకొచ్చి మీడియా ముఖంగా చూపించండి. కానీ ఉండాలి. ఏదన్నా కూడా పొలం కొన్నా కూడా, ఒక స్థలం కొనాలంటే, ఒక ఇల్లు కొనాలన్నా ఒక డాక్యుమెంట్స్ ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎట్టు వచ్చింది అని చెప్పి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అని తీసుకొని రాను, తీసుకొచ్చి చూపించు. ప్లస్ ముందరే ఇద్దరం కూర్చున్నాము, చూపించు. అక్కడే నీకు రాయిస్తా. నేను కొన్న పొలంని అక్కడే నీకు రాయిస్తా. నీకు సంబంధించిన నేను దౌర్జన్యంగా నీ పొలం నేను కొనింటే, నేను తీసుకుంటే అక్కడే రాయిస్తా. అలాంటివి ఏం లేకుండా ప్రెస్ ముందరకు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్న ఎమ్మెల్యే కావాలని మాట్లాడించిన నా మీద ఇట్లాంటి చిల్లరులతో నన్ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడు దిగజారిపోను. ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చింది పదవి ఉన్నప్పుడు కాదు, పదవి లేనప్పుడే వచ్చిన. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు తెలుసు మా నాన్న ఎటువంటి వాడు, మా నాన్న ఎంత సేవ చేసినాడు మీ కుటుంబానికి ఏందనేది. కానీ మీరు అవన్నీ కాదు. మీకు ఎంతవరకు మీకు డబ్బులు ఇచ్చినాడు వీడు నాకు ఎంతవరకు నాకు డబ్బులు ఇస్తాడు, వీటితో అవసరం ఎంతవరకు ఉంటాడు అనే విధంగా చూస్తున్నారు తప్ప పదవి ఇచ్చినాక. పదవి రానప్పుడు ఇవన్నీ కనపడవు మీకు. నా భార్య ఇదే నీ ఎలక్షన్లప్పుడు నా భార్య గర్భవతి అయినా కూడా నీ భార్య కూడా పంపించి నేను ఎలక్షన్ తిప్పించాను. అది మాకున్న అభిమానం. అది అభిమానం అంటే అలా ఉంటుంది. అంటే ఎన్ని ఇబ్బందులు మేము పడినా కూడా నువ్వు బాగుండాలనే ఉద్దేశంతోనే మేము రాజకీయం చేసినాం. మా తండ్రి గారు కానీ నేను కానీ. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా తల్లి ఎప్పటి నుంచి 2010 నుంచి మధ్యాహ్న భోజనం వండిపించేది. అప్పటి నుంచి కూడా వీళ్ళ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని తీసేయలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా తీసేయలేదు. కానీ మేము పార్టీ మారితేనే ఈ గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేశారు. అంటే పిల్లలకు అన్నం పెట్టే దగ్గర కూడా మేము అది సంపాదించుకుంటే కూడా నీకు ఓర్పు లేదు. నీకు అది నువ్వు ఇచ్చింది కాదు, నువ్వు చేసింది కాదు, అది కూడా చేసినావు. ఇంకోటి
నా మీద కేసు పెట్టాయని చెప్పి నన్ను మాట్లాడారు. ఇదిగోండి ఎఫ్ఐఆర్. SC/ST కేసు నా మీద పెట్టినారు. నా మీద ఏ కేసు పెట్టలేదు, ఎమ్మెల్యే వద్దని చెప్పినాడు, అయినా నేను పెట్టలేదు, అందుకే నేను పెట్టలేదు అని చెప్పి చెప్పినాను. ఇదే SC/ST కేసు నా మీద పెట్టినది. అంటే నేను పార్టీ మారకముందే నా మీద పెట్టినది ఇది. ఆ డేట్ కూడా మీకు చూసి అర్థమవుతుంది మీకు. నేను ఎప్పుడు పార్టీ మారినాను, నేను ఆగస్టు 22, 20 ఆ సమయంలో పార్టీ మారినాను. నా మీద కేసు పెట్టింది ఆగస్టు 16 తేదీ. జూలై 14వ తేదీ నా మీద కేసు పెట్టినారు. నేను పార్టీ మారింది జూలై 22. అంటే మీకు ఎట్లా అంటే మనిషికి ఒక నాకు ఇంత సేవ చేసినాడు, ఈ కుటుంబం నాకు ఇంత సేవ చేసింది, ఈ కుటుంబానికి నేను ఇంకా ఏదైనా చేయగలగాలా, కానీ వాని మీద నేను చేస్తే ఏదైనా ఒక అర్థం ఉంటుందనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళు ఇద్దరు గుమస్తాలు ఉంటారు. నేను వైన్ షాప్ గుమస్తాను, గతంలో వైన్ షాప్ చేసిన గుమస్తాలు, ఇద్దరు గుమస్తాలను పెట్టుకొని నువ్వు మాట్లాడిస్తాను. అంటే నువ్వు నీ క్యాడర్ ఎవరితో మాట్లాడించాలా, ఒక నాయకునితోనా ఎవరితో మాట్లాడించాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదు. వాళ్ళ నోటి ఏదొస్తే అది మాట్లాడటం. తిరిగి అనుకుంటున్నారా? ఆ గుమస్తాల గురించి ఎవరు తిరిగి అనుకుంటున్నారా? ఎన్ని రోజుల నుంచి నేను వద్దులే, ఎందుకు మనం మాట్లాడకూడదు, ఇది వాళ్ళ గురించి పద్ధతి కాదు, ఎందుకు నేను స్నేహం చేసి వచ్చినోడిని, చిన్నప్పటి నుంచి ఇద్దరం స్నేహంగా ఉన్నాము, ఆ స్నేహం దాన్ని చెడగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను ఏం మాట్లాడలేదు మీ గురించి. అయినా కూడా నా గురించి ఎన్ని మాట్లాడిస్తారు మీరు ఆ వెంకటయ్య అనే వ్యక్తిని పెట్టుకొని. నన్ను ఎంత క్షోభ గురి చేసింటే నేను పార్టీలోంచి బయటకు వస్తాను. నేను ఈరోజు అంటే గతంలో ఈ పదవి లేనప్పుడే నేను పార్టీలో ఉన్నట్టుండి, పదవి వచ్చినాక నేను బయటికి ఎందుకు వస్తా? కూడా నేను సరే నా కుటుంబం ఒకటే అనుకున్నాను. గంగుల కుటుంబానికి నా తండ్రి ఎంత చేసిన అనేది వాళ్ళ పెదనాన్నకు కానీ వాళ్ళ నాయనకు కానీ తెలుసు, కానీ ఈ పిల్ల ఎమ్మెల్యే తెలియదు ఇంకా ఏం చేశాడనేది. ఇంకోటి సరే నాతో పాటు నేను ఒక్కనే బయటకు వచ్చానంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఇరిగల రామరెడ్డి గారు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు మళ్ళా? అంటే నీలాంటి అంటే ఒక నాయకుడు అంటే ఇలా ఉండకూడదు అనే నాయకుడి దగ్గర నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఎప్పుడు చూడు డబ్బు 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 తప్ప వేరే ఆలోచన లేదు ఇంకా. అంటే నీ ఒక్కనికే అవసరాలు ఉంటాయి, నీ ఒక్కరికే డబ్బు కావాలి, మాకు ఎవరికి డబ్బు అవసరం లేదు, ఇంకా మేమేం సంపాదించుకోకూడదు, ఇంకా పేకాట పెట్టిస్తావు. నేను అడిగే పేకాట పెట్టించిన తర్వాత తీసుకున్నావు కదా, డబ్బులు తీసుకున్నావు కదా, తీసుకుని ఈరోజు నువ్వు మళ్ళీ నేను ఆ కమిషన్ లీలే అని చెప్పేసి నన్ను మాట్లాడినావు. ఆ రోజు నన్ను దూరం పెట్టినా 3 నెలలు. అంటే మీకు ఏమి చేస్తే దాంట్లో అన్నింటిలో కమిషన్ ఉండాలా, మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు కమిషన్ ఉండాలా. మీకు తీసుకోలేదని చెప్పి నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తామండి. మళ్ళీ ఇదే అవం నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తాం మళ్ళీ, ఇవన్నీ తీసుకోలేదు నా దగ్గర అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో విషయం, ఇదే 2014లో కాలేజీ గ్రౌండ్లో పోయి భూమి పూజ చేసినారు వీళ్ళు, ఇండ్లు కట్టనీకే. ఆ స్థలం మీది కాదు, మీకు సంబంధం లేని స్థలం, మీకు పేరు మీద లేని స్థలం మీద పోయి మీరు భూమి పూజ చేసి ఏమైనా చేయొచ్చు. అంటే కనీసం ఆ తర్వాత కే సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూషన్ అధినేత ఆయన మళ్ళీ కేసు వేస్తే తోకముడుచుకో మళ్ళీ ఎన్నిక వచ్చారు మీరు. అంటే మీరు ఎక్కడ పడితే మీరు ఇష్టానుసారంగా బెదిరించవచ్చు. ఇదే రామకృష్ణ అనే వ్యక్తి మీ ఇంటికాడ తిరుగుతున్నాడు, ఇప్పుడు మీకు డ్రైవర్ తిరుగుతున్నాడు. అతని ఆస్తి తీసుకొని మీరు డబ్బులు సంపాదించుకొని అతను ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా అతన్ని ఇబ్బంది పెట్టి మీ చుట్టూ తిప్పుతున్నారు. అంటే మీ చేతుల్లో ఎవరి పెద్ద మనిషి మిమ్మల్ని పెట్టేసి మీ ఆస్తులు ఎవరైనా తీసుకోవచ్చు, మీ ఆస్తులు తీసుకోవచ్చు, ఎవరి ఆస్తులైనా మీరు తీసుకోవచ్చు. అంటే మేము ఒక వ్యక్తికి ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇదే ఎరన్ అనే వ్యక్తి ఈ మల్లేష్ రెడ్డి భోగయ్య అనే ఇద్దరు వ్యక్తుల పొలాన్ని వీళ్ళకే తెలియకుండా ఆన్లైన్ ఎక్కించుకున్నాడు. సంతకం లేకుండా వాళ్ళ పేరు లేకుండా ఆన్లైన్ ఎక్కించుకున్నాడు. ఆన్లైన్ ఎక్కించుకుంటే మేము వాళ్ళ దగ్గరికి వచ్చి కలిస్తే నేను సబ్ రిజిస్టర్ గారి దగ్గర పోయి అది రెడ్ మార్క్లో పెట్టించి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చి అతనికి ఎంఆర్ఓకి ఫోన్ చేయించి 3 నోటీసులు ఇప్పించి చేసినాం. 3 నోటీసులు ఇప్పించిన తర్వాత ఎంఆర్ఓ కూడా ఇతనికి ఏం సంబంధం లేదు, దానికి డాక్యుమెంట్స్ లేవు, ఏం లేవు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ పేరు ఎక్కించినాడు. వీళ్ళ పేరు ఎక్కించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అన్న ఇంత మేము పనిలేము,
మేము ఉద్యోగాలు చేసుకునేటోళ్ళము, మేము రోడ్డు మీదకి వచ్చి మేము తిరగాలంటే దీంతో పాటు మాకు కాదు, మమ్మల్ని మీద కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తాడు. అది పొలం నువ్వే కొనుక్కున్నా మాకు బాగుంటుంది, మాకు డబ్బులు వస్తుంది, మేము అది ఏదో అప్పుడు ఆశపడి మేము పొలం కొన్నాం, అది మాకు డబ్బులు వస్తుంది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు నాకు అమ్మితే నేను తీసుకుంటే దానికి ఎమ్మెల్యే కోపం, నేను తీసుకోకూడదంట, ఆయనకే పొలం అమ్మాలంట, ఆయనకే అంట పొలం కూడా. అంటే మేము ఆస్తులు సంపాదించకూడదు, మాకు సంసారాలు లేవు, మాకు ఏమీ లేవు, మీరే బాగుండాలి, మీరే సంపాదించాలి, మీరే తినాలా. కనీసం నా తండ్రి చేసిన సేవనే గుర్తుందా మీకు? ఫ్యాక్షన్ మాకున్నదా? భూమారెడ్డి మాకు శత్రువా? ఏసుబారెడ్డి గారు మాకు శత్రువా? మేము వాళ్ళతో ఎందుకు ఫ్యాక్షన్ చేసినాం? మీరు చేసిన పని వల్ల మీకు ఫ్యాక్షన్ అంటే అయితే మీకు మీ నాయకులుగా మా తండ్రి గారు మీ దగ్గర ఉంటూ ఆ లెగసీ దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మీ కేసులు పెట్టించుకోండి. మా నాన్న మీ వల్ల కేసులు పెట్టించుకొని మా తండ్రి గారు మాకు ఎంత దూరం అయ్యారో మాకు తెలుస్తుంది. మీరు మాత్రం హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉండేటోళ్ళు, ఇటు నుంచి వెళ్ళిపోయి కేసులు లేకుండా ఏం లేకుండా. కానీ కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడింది మా కుటుంబం. కానీ వాళ్ళంతా కేసులు పెట్టించుకొని వాళ్ళు ఇబ్బంది పడినారు తప్ప మీకేం ఎప్పుడు కేసులు లేవు. అంటే ఫ్యాక్షన్ మీకోసం చేసి ఇంత కష్టపడ్డ కుటుంబానికి కూడా మీరు ఈరోజు ఇంత చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ప్రజలు ఏమైనా చేయాలి మీకు? నేను అందరినీ కోరుతున్నా, ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల్ని, నాయకుల్ని అందరినీ కోరుతున్నా, ఇంత సేవ చేసిన నా కుటుంబానికి ఇంత జరిగిందంటే రేపు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవడు డబ్బు ఉంటే వాడి మాట ఇనే రకాలే తప్ప ఈ ప్రత్యేకంగా ఈ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం, నాని వాళ్ళు ఎవరికి సేవ చేయాలనే ఉద్దేశం కాదు. రోడ్లు అవన్నీ ఎవరైనా వేస్తారు, కానీ శాశ్వత పథకాలు కావాలా. ఇక్కడ చేస్తే ఒక శాశ్వత పథకాలు కావాలా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఒక పథకాలు, ఒక ఇండస్ట్రీ కావాలా, ఇటువంటివి కావాలి. కానీ ఊరికే రోడ్లు వేసినా డ్రైనేజ్ వేసినామంటే ప్రతి ఏ గవర్నమెంట్ చేసే పని అది చేయలేదు. చెప్పండి, పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 200 చేసినారు, దాన్ని మీరు కంటిన్యూ చేసినారు. ఎప్పుడు చూడు ఆధారం లేకుండా మాట్లాడతారు మీరు అని మీరు మాట్లాడతారు. ఇప్పుడు అన్ని ఆధారాలు నేను ఇస్తున్నాను, మళ్ళీ దీనికి సమాధానం చెప్పండి. నేను ఎవరి పొలం కబ్జా చేసినాను, ఎవరిని నేను తిట్టినాను, నాతో పాటు నేను నాకు పొలం మీద వాళ్ళ పేరు కూడా పెట్టారు ఎఫ్ఐఆర్లో. అంటే ఎక్కడ అంటే మీ రాజ్యం ఏదైనా కూడా రౌడీ రాజ్యమా, దొంగల రాజ్యమా ఇది? అంటే ఎంఆర్ఓ గారి దగ్గర పోతే ఎంఆర్ఓ గారు నాకు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసాను మీకు? ఎంఆర్ఓ గారి దగ్గర పోయి, సార్ ఇక్కడ నా పొలం ఇక్కడ రెడ్ మార్క్ పెట్టినారు, పాత ఎంఆర్ఓ గారు ఇట్లా జరిగింది అని చెప్తే వీళ్ళకి సంబంధించిన ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన పేరు మీద కేసు ఇస్తాం హైకోర్టులో, జరుగుతుంది అది. దొమ్మర కాలనీ అంటే తొమ్మండ్రు వీధి పేరు తప్పబడింది. వాస్తవమైన శ్రీ సింగం భరత్ రెడ్డి సన్నాఫ్ వెంకటరామరెడ్డి స్పందన కార్యక్రమం నర్సాపురం గ్రామ పులిమేర సర్వే నెంబర్ 785 విస్తీర్ణంలో 2 ఎకరాల 14 సెంట్లు పెండింగ్లో కాదని కావున డీటెయిల్ సైన్ చేయమని కోరుకు అర్జీ ఇచ్చినారు. సదరు విషయమై నర్సాపురం గ్రామ రెవెన్యూ అధికారిని పరిశీలించగా ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నెంబర్ 785 పూర్తి విస్తీర్ణం 9 ఎకరాల 48 సెంట్లు భూమి ఐడిగా ఉంది. 16వ కాలం నందు జిల్లాల వెంకట నర్సు గారి పేరు నమోదై ఉన్నది అని ఇచ్చారు. దాని తర్వాత సదరు అర్జీ విషయమై గ్రామ రెవెన్యూ అధికారిని విచారణ చేయగా సదరు సర్వే నెంబర్ 785-1 నందు విస్తీర్ణం 2 ఎకరాల 14 సెంట్లు భూమి మీరు సాగు అనుభవంలో లేరని, మీ ప్రతివాదులైన ఎర్రన్న గారు సాగు అనుభవంలో ఉన్నాడని తెలిపినారు. మరియు సదరు భూమి విషయమై మీకు మరియు ప్రస్తుతం సదరు భూమి సాగులో ఉన్న ఎర్రన్న గారికి మధ్య సివిల్ తగాదా ఉన్నందున తహసీల్దార్ వారు సదరు సర్వే నెంబర్ డీటెయిల్స్ రివోక్ చేసినట్టు తెలిపినారు. సదరు సర్వే నెంబర్ 785 పూర్తి విస్తీర్ణం 9 ఎకరాల 48 సెంట్లు ఆర్ఎస్ఆర్ ప్రకారం పట్టా భూమి మరియు సదరు భూమికి ఆన్లైన్ నందు మీరు నమోదు ఉండి సాగు అనుభవంలో ఎర్రన్న గారు ఉన్నారు. కావున సదరు భూమి విషయమై మీరు మరియు మీ ప్రతివాదులైన ఎర్రన్న గారు కలిసి ఒప్పందంతో సెటిల్మెంట్ రాయించి ఇచ్చిన ఎడల సదరు సర్వే నెంబర్ డీటెయిల్స్ సైన్ చేయబడిందని మీకు ఎండార్స్మెంట్ తెలియజేస్తున్నాను. అంటే నాకు డాక్యుమెంట్లు ఉన్నా, నాకు పాస్బుక్లు ఉన్నా, అన్నీ నా దగ్గర ఉన్నాయి, నాకు సంబంధించిన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చి నా పొలానికి అడ్డుపడి నా మీద ఇట్లా పొలంలో నన్ను ఇబ్బంది పెట్టి నన్ను పొలం దగ్గర రానికుండా చేస్తుంటే నేను మా ఇద్దరు సమస్య ఏముందో అది వేరే విషయం. కానీ నేను డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి కదా, పాస్బుక్ ఉన్నాయి కదా నా దగ్గర, దాన్ని నీకు రెడ్ మార్క్ తీసేందుకు నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? అది మేమేమంటే కోర్టులో వేసుకుంటాను, కోర్టులో కూడా ఇచ్చాను. అది ఇది కోర్టుకు సంబంధించినది, కోర్టులో కూడా కేసు వేసాం. ఏమంటే జడ్జి గారు అవైలబుల్ లేకపోవడం వల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది.
ఇంత అంటే ఎంత నీచంగా అంటే అసలు లేపనిగా ఈ కుటుంబం ఒక్కటి చాలు. ఎప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడిస్తాడు, వాళ్ళు తలాతో ఒకలేని సంబంధం చెప్తారు, చెప్పేసి మా మీద ఇష్టం వచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించడము, తిట్టించడము. మాకు డోర్ లేకనా తిట్టడానికే అన్నీ ఉన్నాయి. నేను మీడియా ముఖ్యంగా ఒకటే అడుగుతున్నాను, పోలీస్ వారు కూడా చెప్తున్నాను, నా పొలం నాకు నా ఆధీనంలో ఉంది. ఈరోజు నేను పొలం అన్నీ నేను చేసుకుంటాను. ఈరోజు వాళ్ళు అడ్డం పడి నన్ను ఇవన్నీ రానికుండా చేస్తారు, వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకుని రానికుండా చేస్తారు. ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఇదే రిపీట్ కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి అని అధికారం కూడా కోరుతున్నాను. నా రెడ్ మార్క్ తీసేసి దాన్ని నాకు పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఎంఆర్ఓ గారిని. కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను, వాటి పక్క ఉన్న కార్యకర్తలకి నాయకులందరికీ చెప్తున్నాను, మీ భవిష్యత్తు గురించి మీరే ఆలోచన చేసుకోండి. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఇలా కేసులు పెట్టించే నాయకుడు, కబ్జాలు చేపించే నాయకుడు అవసరమా మనకు? ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు దయచేసి ఈసారి వేసే ఓటు, మీ అమూల్యమైన ఓటుని మంచి వ్యక్తులకు ఏమని చెప్పి మేము కోరుతున్నాం.